నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం గోపాల్ స్వామి గుడి ఏరియాలోని మహంకాళమ్మ గుడి, త్రిశక్తి పీఠంగా పిలువబడే మహంకాళమ్మ గుడి దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ బీజేపీ నాయకులు, పార్టీలకు అతీతంగా బీజేపీ నాయకులనే కాదు, పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఈరోజు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అయితే ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, ఏదైతే ఆలయం చుట్టుపక్కల ప్రహరీ గోడ ఉందో దాన్ని తీసేయాలి అంటూ కోర్టులో కేసు వేయడం జరిగింది. కోదాడ శ్రీనివాస్ అనే వ్యక్తి. అయితే ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో దానికి సంబంధించిన ఓనరు ఈ గోడనంతా తీసివేయాలి కోర్టులో కేసు వేశారు. అయితే కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే తీసివేయాలనే తీర్పు ఇవ్వడంతో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అయితే ఆలయాన్ని ముట్టుకుంటే అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు అనేది ఆలయ అర్చకులతోని మరికొంతమంది కార్యకర్తలతోని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, నేను దేవాలయ అర్చకుడిని. గత 40 సంవత్సరాల నుంచి అర్చకత్వం చేస్తున్నా. మా నాన్నగారు చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. దేవాలయం ఉంది. 6 డివిజన్ల ప్రజలు దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి అమ్మవారికి వచ్చి పూజలు చేసుకుంటారు. అట్లాంటి దేవాలయానికి కాంపౌండ్ అనేది ఉండాలని చెప్పి కాంపౌండ్ నిర్మించడం జరిగింది. దాన్ని తీసేయాలని చెప్పేసి కోదాటి శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టు కేసు పోయాడు. కోర్టు తీర్పిచ్చింది. కానీ హిందూ ధర్మంలో హిందూ దేవాలయాన్ని తీసేయాలని ఏ కోర్టు చెప్పకూడదు. రాజ్యాంగం అందరికీ సమానము. అట్లాంటి రాజ్యాంగంలో మన హిందువులకు అన్యాయం జరగడం మహా అన్యాయము. దేవాలయాన్ని హిందువులందరూ రక్షించాలి. ఈ హిందూ రక్షణ అనేది జరగాలి. జై శ్రీరామ్. ఈ రోజు మీకు మద్దతుగా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు కదా, దానికి మీరు ఏమంటారు? చాలా సంతోషం అండి. ఇదంతా మోడీ గారి పరిపాలన. హిందూ ధర్మం అంతా వర్ధిల్లుతుందంటే ఈ 10 సంవత్సరాల నుంచే, అంతకుముందు లేదు. హిందూ ధర్మం అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడే ఆ యొక్క చైతన్యం అనేది వచ్చింది. ఈ చైతన్యం ఎప్పటికీ వర్ధిల్లాలి. అది మా శివానందమూర్తి గురుగారి యొక్క అనుగ్రహం కూడా ఉంది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మరి? దేవాలయాన్ని ఏం ముట్టుకోకూడదు. దేవాలయానికి మండపం నిర్మాణం చేయాలి దేవాదాయ శాఖ తరపున. ఇదంతా మా కోరిక. దేవాలయం యొక్క కాంపౌండ్ కూడా తీసేయద్దు. మేము దేవాలయం యొక్క నిత్య భక్తులుగా వేడుకుంటున్నాం. కాంపౌండ్ తీసేది కాబట్టి కాంపౌండ్ తీయకూడదు. దేవాలయానికి సంబంధించిన ఒక్క ఇటుకను కూడా కదిలియకూడదు. శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి దానికి సంబంధించి ఎందుకు గుడి ఆలయాన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు? అదంతా హిందూ వ్యతిరేకులు చేస్తున్నారు మేడం. మేమందరం ఐక్యంగా ఉన్నాం. బోనాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. తెలంగాణ పండుగ బోనాలు ఇక్కడ బాగా జరుగుతాయి. ఇక్కడ చేసిన తర్వాతనే పోచమ్మకు బోనాలు చేస్తారు. ఎక్కడి నుంచో వచ్చి అమ్మవారికి ఇక్కడ కుంకుమ పూజలు, చీరలు పెట్టడం, వడిబియ్యం పోయడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని రక్షించాలి. మనందరం కూడా అమ్మవారికి, దేవాలయానికి మండప నిర్మాణం కావాలి. కాంపౌండ్ ముట్టుకోవడం కాదు, మండప నిర్మాణం జరగాలి. ఇదంతా దేవాదాయ శాఖలో ఉంది, కానీ చేయడం లేదు. అది ముందుకు పడాలి. అదే మా కోరిక. బీజేపీ గిర్మాజీపేట మండల అధ్యక్షులు ఉన్నారు మనతో పాటు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. ఈ సమస్య ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నది. 5-6 సంవత్సరాల నుంచి. ఒకసారి ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మేము ఈ ప్రహారీ గోడని కట్టుకోవడం జరిగింది. ఆ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఆ తమ్మునికి అక్కడ షట్టర్లు కిరాయికి రావట్లేదు అని చెప్పేసి, నాకు జీవనోపాధి లేదని అంటున్నారు. వాళ్ళ ఆస్తిపాస్తులు మేము తెలుసుకున్నాము. గచ్చిబౌలిలో వాళ్ళకు ఎకరాలు జాగాలు ఉన్నాయి. వాళ్ళు కోటీశ్వరులు. కానీ ఈ ఇంటికి గురించి మాత్రము వీళ్ళు దీని మీద కన్నేసిళ్ళు. ఈ ప్రహారీ గోడ మాకు అడ్డంగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఒక హిందూ అయి ఉండి ముస్లింల షట్టర్లు కిరాయి ముస్లింలకు ఇచ్చుకుంటా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకొని వాళ్ళు ఎగురుతూ ఉన్నారు. ఇక ఈ ప్రహారీ గోడను తీసేయడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని వాళ్ళు ఖచ్చితంగా మానుకోవాల్సిందే. ఎందుకంటే అమ్మవారు త్రిశక్తి పీఠము గత 200-300 సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువే ఉన్నది. ప్రతి బోనాల పండుగకి ఇక్కడికి వచ్చిన తర్వాతనే అక్కడ మనకు పోచమ్మ మైదాన్ గుడికి వెళ్ళి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. చాలా పవర్ఫుల్ శక్తిపీఠం ఇది. దీని గురించి వీళ్ళు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవాలని అనుకుంటున్నా. వాళ్ళ కోర్టు నుంచి ఎన్ని ఆర్డర్లు వచ్చినా, ఏ విధంగా వాళ్ళు ఆర్డర్లు తెచ్చుకున్నా కూడా ఇది మేము సఫలం కానివ్వము. ఖచ్చితంగా మేము ఒక హిందూవాదిగా మేము దీన్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టులో కేసు ఇస్తే వాళ్ళకే వచ్చింది కదా సార్. మరి కోర్టులలో కేసులు అనేది అది తీర్పులు జరుగుతూ ఉంటుంది. ఏ కోర్టు కూడా గుడిని పలగొట్టమని చెప్పేసి ఏ కోర్టు చెప్పదు. ఈ భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఏ జడ్జి కూడా అట్లాంటిది ఇవ్వడు. ఇది ఏంటంటే అది జస్ట్ స్టే ఆర్డర్ మాత్రమే. ఇది మీరు ఆగండి, ఉండండి అని చెప్పేసి వాళ్ళు జస్ట్ మనకు ఒక ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని పలగొట్టడానికి ఏ కోర్టు కూడా అనుమతి ఇవ్వలేదు. అది జరగదు కూడా. ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు కదా సార్. బీజేపీ నాయకులు కూడా వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది.
దాన్ని మీరు ఏమంటారు? అది ఈ సమస్య ఉన్నది, అంతకుముందు ఉన్నది కాబట్టే మేము అందరినీ వాళ్ళని కూడా మేము కన్సల్ట్ అయ్యి ఈ గుడి ప్రాంగణాన్ని కట్టుకున్నాము. మరి ఈ గోడ కట్టినప్పుడు వాళ్ళు అప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఆ సమస్య ఏర్పడింది? అప్పుడు ఆ సమస్య పరిష్కారం చేసుకునే కదా ఈ గుడి కట్టి ఈ ప్రాంగణాన్ని కట్టుకున్నది. మరి మళ్ళీ కొత్తగా ఇంకొక ఆర్డర్ తీసుకొచ్చి మాకు ఆర్డర్ వచ్చింది పలగొట్టడానికి అని చెప్పి ఇది చాలా తప్పు ముచ్చట. అందుకే ఈ విషయాన్ని కనుక్కునే మేము మా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు ఈ విషయం మీద మాకు అందరికీ పిలుపునివ్వడం జరిగింది. మేమందరం బీజేపీ శ్రేణులు ఈ మండలాలు అందరూ కలిసి వరంగల్ జిల్లా మొత్తం కలిసి దీన్ని ప్రొటెస్ట్ చేయడానికి మేము వచ్చినాము. జిల్లా కోశాధికారి గారు మనతో పాటు ఉన్నారు, ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. అంటే ఈరోజు ఒక హిందూ జాతి మీద దాడిగా దీన్ని పరిగణిస్తున్నాం మేమందరం. ఇది వరంగల్ నగరం అనేది చారిత్రాత్మకమైనటువంటి నగరం. కాకతీయుల కాలం నుండి, పురాతన కాలం నుండి ఎన్నో శైవ క్షేత్రాలు, ఎన్నో క్షేత్రాలు ఇక్కడ ప్రసిద్ధి చెందినాయి. ఇక్కడి కాళికామాత త్రిశక్తి పీఠం అనేది కూడా వరంగల్ నగరంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి టెంపుల్ ఇది. దీని మీద కుట్రపూరితంగా ఎవరో ఒకరిద్దరు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా కుట్రపూరితంగా దీన్ని ఈ ప్రహారీ గోడను తీసేయడం అనేది నిజంగా హిందూ సమాజం మీద దాడిగానే మేము భావిస్తున్నాం. ఇలా రోడ్డు మీద ఉన్న వాటిని కూలగొట్టాలి అంటే వేరే మతాలకు సంబంధించినటువంటి ఎన్నో రోడ్డు మీద ఉన్నాయి. ఉదాహరణకు చార్మౌలిలో ఉన్నాయి. దీనికి 4 అడుగులు ముందుకేస్తే కూడా రోడ్డు మీద ఎన్నో వేరే మతాలకు చెందినటువంటివి ఉన్నాయి. వాటిని టచ్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నదా? ఎన్నో దారుల్లో ఉన్నాయి, జాతీయ రహదారులపైన ఎన్నో, వాటిని టచ్ చేసేటువంటి ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. హిందూ జాతి మీద మాత్రమే, హిందూ మతస్థుల మీద మాత్రమే ఇలాంటి దాడి చేయడానికి, అంటే వీళ్ళు సహనానికి ప్రతీకనో వీళ్ళు ఓర్చుకుంటారనో ఏదో రకంగా ప్రభుత్వం ఇలా హిందూ జాతి మీద దాడి చేయడం జరుగుతుంది. దీన్ని నిజంగా మేమందరం హిందూ సంఘాల తరపున ఈరోజు భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ మరియు మిగతా హిందూ సంఘాలన్నీ ఏకధాటిగా ఈరోజు దీన్ని ఆపడానికి ప్రయత్నించడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం కనుక ఎలాంటి ఇక్కడ దుశ్చర్యకు పాల్పడ్డా మా హిందూ సంఘాలంతా ఏకమై సంఘటిత శక్తితోటి దీన్ని ఆపడం జరుగుతుంది. ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తున్నాము, హిందూ సమాజం మీద ఇలాంటి దాడులు చేస్తే భవిష్యత్తులో ఇంకా కఠినంగా దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చూసారు కదా, జాతీయ రహదారులపై ఎన్నో గుడులు కాకుండా మసీదులు, చర్చిలు అలాంటి వాటిని ఎవరు ముట్టుకోరు. మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలంటూ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు పద్మశాలి కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడండి. సార్ నమస్తే. ఈరోజు ఇది ఒక హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమం జరుగుతున్నది. దీన్ని రేపే రంజాన్ పండుగ ఉన్నది. ఈ రంజాన్ పండుగను ముంగడ పెట్టుకొని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం ఎవరైనా కానీ అది తప్పుడు పద్ధతి. ఇది ఇయాడిది కాదు, ఈ గుడి సనాతనమైన గుడి. మా చిన్నప్పటి నుంచి వెళ్ళే ఇక్కడ దేవుడు ఉన్నాడు. దీన్ని బసవరాజ్ సారయ్య గారి వాళ్ళ తండ్రి గారు ఈ గుడి కట్టేందుకు ఆయన ఎంతో దోదం చేసిండు ఆ రోజులల్లో. ఆ తర్వాత సారయ్య గారు చేసిండు, వాళ్ళ తమ్ముడు గారు చేసిండు, వాళ్ళ అబ్బాయి కూడా దీనికి ఎంతో కోఆపరేట్ చేసుకుంటూ ఈ గుడి రక్షించుకుంటూ రావడం జరిగింది. ఇవాళ హిందూవాదులు అందరూ కూడా ఇక్కడికి రావడం ఇది ఒక శుభసూచకమైన విషయం. ఇది ఓ రకంగా చెప్పాలంటే హిందువులకు ఇంకా బలాన్ని చేకూర్చి ముస్లింల పాలిట వ్యతిరేకతను తయారు చేస్తాను ఈ పాలకులే, ఎవరో కాదు. ఈ పాలకుల పొరపాటే ఇది. ఇలాంటి చర్యలకు ఎవరు పూనుకున్నా కానీ అది తప్పుడు పద్ధతి. లౌకికవాదానికే గుడ్డలు పెట్టు లాంటిది. ఈ దాంట్లో ఏలు పెట్టద్దని ఈ సందర్భంగా పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఇంతేకాకుండా ఇది అన్ని కుల సంఘాలు కూడా ఈ ఒక శక్తిపీఠానికి బలోపేతం చేస్తున్నాయి. మేము మా పద్మశాలి సంఘం జిల్లా ఉమ్మడి జిల్లా తరపు నుంచి వెళ్ళి మా అధ్యక్షులు రవీందర్ గారు, మా వెంకటగిరి గారు, మా మూర్తి గారు, వీళ్ళందరూ రాజు గారు, వీళ్ళందరి అండదండలతోటి మేము ఇంకా ముందుకు పోతాం. ఈ ఒక శక్తిపీఠాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొత్తవాడ ప్రాంతంలోని ప్రతి ఒక్క వ్యక్తి, కొత్తవాడ, మన పోచమ్మ, అందరూ ఏ శుభకార్యమైనా ఎక్కడికి పోయినా ఈ అమ్మవారి దగ్గర వచ్చి కొబ్బరికాయ పట్టుకుంటాం. ఇది హిందువులకు ధర్మం, ఇది హిందూ ధర్మం, ఇది పార్టీలకు అతీతం. అందరం మన గుడిని కాపాడుకుందాం, మన కొత్తవాడ త్రిశక్తి పీఠాన్ని కాపాడుకుందాం. భద్రకాళి తర్వాత ఇక్కడ జరిగే ఘనమైన పూజలు ఈ త్రిశక్తి పీఠాన్ని, ఈ అమ్మవారికి అంత పవర్ ఉన్నట్టు. కాబట్టి దయచేసి గుడి యొక్క ప్రాంగణాన్ని, గుడి ప్రహారీ గోడను ఏది ఒక ఇటుక కూడా కదపొద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. చూసారు కదా, మరి గుడి జోలికి వస్తే ఊరుకునేదే లేదు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ధర్నా చేస్తున్నారనేది చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ తరుణ్తో సాయిప్రియ, NSR న్యూస్, వరంగల్.